హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం వివేకం లేని విద్య కథ చెప్పుకుందాం. గోవిందుడు గోపాలుడు మంచి మిత్రులు. ఇద్దరు ఒకే గురువుగారి దగ్గర విద్యాభ్యాసం నేర్చుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి గోవిందుడికి మంత్రశాస్త్రం అంటే ఇష్టం. తనకు ఆ విద్య నేర్పించమని గురువుగారిని ప్రాధేయపడ్డాడు. మంత్రవిద్యలో గోవిందుడు ఆరితేరాడు. అయితే గోపాలుడికి మాత్రం సాహసాలంటే చాలా ఇష్టం. అందుకే కత్తి యుద్ధం, కర్రసాములో గురువుగారి దగ్గర నుంచి ప్రావీణ్యం సంపాదించాడు. గోవిందుడు తన మంత్రవిద్యతో చిన్న ఆట వస్తువులు, మిఠాయిలు తయారు చేసి చిన్నపిల్లలను సంతోషపరుస్తూ ఉండేవాడు. ఇద్దరు యువకులైన తర్వాత ఇంటి బాధ్యతలు తల నెత్తిన పడి డబ్బు సంపాదించాలన్న కోరిక కలిగింది. తమ విద్యలతో రాజుగారిని మెప్పించి ధనార్జన చేయాలని ఇద్దరూ కలిసి బయలుదేరారు. రాజధానికి వెళ్ళాలంటే కొంత దూరం అడవి మార్గంలో ప్రయాణం చేయాలి. ఇద్దరూ ప్రయాణం చేస్తూ ఉండగా వారికి ఒక అడవి పిల్లి ఎదురయ్యింది. చూస్తావా గోపాల, ఆ పిల్లిని నా మంత్రవిద్యతో పులిగా మారుస్తాను అన్నాడు గోవిందుడు. గోపాలుడు వద్దంటున్నా వినకుండా మంత్రాలు జపించి కొద్ది క్షణాల్లోనే ఆ పిల్లిని పులిగా మార్చేశాడు గోవిందుడు. పిల్లిగా ఉన్నంత వరకు మిత్రులిద్దరినీ చూసి దూరంగా పారిపోయిన ఆ జంతువు మంత్రప్రభావంతో పెద్ద పులిగా మారగానే భయంకరంగా గర్జిస్తూ దగ్గరలో ఉన్న గోవిందుడి మీదకి దూకింది. ప్రమాదాన్ని గుర్తించిన గోపాలుడు తన కత్తితో ఆ పులిని తెగ నరికాడు. ప్రమాదం గడిచిపోయినందుకు సంతోషిస్తూ ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ ఇద్దరు ముందుకు సాగుతూ ఉండగా ఒక పొద దగ్గర ఆడుకుంటున్న అందాల కుందేలు పిల్లని ఒక వన్యమృగం తినబోతూ ఉండగా చూసిన గోవిందుడు, గోపాల తమాషా చూడు అంటూ కుందేలున్న తన మంత్రప్రభావంతో ఒక శివంగిగా మార్చేశాడు. శివంగిగా మారిన కుందేలు తనను తినబోయిన ఆ వన్యమృగాన్ని సంహరించి గోవిందుడిని చూసి గాండ్రిస్తూ తిరిగి గోవిందుడిపైకి ఉరకబోయింది. మళ్ళీ క్షణాల్లో గోపాలుడు ప్రమాదాన్ని గమనించి దాన్ని కూడా సంహరించాడు. మరికొంత దూరం వెళ్ళేసరికి ఒక వ్యక్తి ఊబిలో కూరుకుపోతూ ఉండటం చూసి గోవిందుడు తన మంత్రశక్తితో ఒక తాడును సృష్టించేందుకు మంత్రం జపించాడు. తాడు చేతులలోకి రాగానే విసరాలని కళ్ళు తెరిసిన గోవిందుడికి ఆ మనిషి ఊబిలో నుంచి యువతులకు రావడం కనిపించి ఆశ్చర్యంగా గోపాలుడి వంక చూశాడు. అవును గోవింద, విద్యలు నేర్చుకోగానే సరికాదు, వాటిని ఉపయోగించే తెలివితేటలు, సమయస్ఫూర్తి కావాలి. ఇది చిన్నపిల్లలకు బొమ్మలు మిఠాయిలు పంచడం కాదు. ఆలోచన లేకుండా 2 సార్లు అడవి మృగాల్ని నీ మంత్రశక్తితో సృష్టించి నువ్వు ఆపదలో పడ్డావు. 3వసారి నువ్వు తాడు సృష్టించేదాకా ఆగితే ఆ వ్యక్తి ఊబిలోకి కూరుకుపోయేవాడు. అందుకే నేను కత్తితో ఒక పెద్ద ఓడమర్రిని నరికి ఆ వ్యక్తికి అందించి కాపాడాను అని చెప్పగా గోవిందుడు తన బుద్ధిమాంద్యానికి సిగ్గుపడ్డాడు. తరువాత మళ్ళీ ఇద్దరూ రాజధాని చేరి తమ విద్యలతో రాజుగారిని మెప్పించి ఘనంగా సత్కారాలు అందుకున్నారు. కథ సుఖాంతం. గైస్, ఇప్పుడు మనం త్యాగమూర్తి కథ చెప్పుకుందాం. కాశీపుర నివాసి వెంకటపతి ఆయుర్వేదంలో దిట్ట. సంవత్సరాల తరబడి తగ్గని వ్యాధులు కూడా వెంకటపతి చెయ్యి పడగానే భూతవైద్యుణ్ణి చూస్తే పారిపోయే భూతపిశాచాల్లాగా పారిపోయేవి. అందుకు వెంకటపతి కృషి కూడా చాలా ఉంది. బళ్ళ కొద్దీ కట్టెలు పుటం పెట్టి నెలల తరబడి మందులు నూరించి వేలు లక్షలుగా నిమ్మకాయ రసాలతో తదితర వనమూలికలతో స్వర్ణ రజిత తామ్ర తదితర ఖరీదైన భస్మాలతో ఆయుర్వేదంలో చెప్పబడిన పద్ధతుల ప్రకారం మందులు తయారు చేసేవాడు. ఒకసారి కాశీపురంలో విషజ్వరాలు బాగా ఎక్కువయ్యాయి. వ్యాధి సోకిన 1-2 రోజుల్లోనే వ్యాధిగ్రస్తులు శవాలుగా మారిపోతూ ఉన్నారు. వెంకటపతి సాయశక్తులా ప్రయత్నించినా వ్యాధి తగ్గుముఖం పట్టట్లేదు.
వెంకటపతికి తన తాతగారు ఇటువంటి విషజ్వరాలు వచ్చినప్పుడు అమృతంలాగా పనిచేసే దివ్య ఔషధ మూలిక నాగవల్లి తోటలో ఉందని తనను వెంట పెట్టుకుని వెళ్ళి తీసుకువచ్చిన విషయం జ్ఞాపకం వచ్చింది. ఆ రోజుల్లో నాగన్న నాగవల్లి తోటలో ఉండేవాడు. అతను తాతగారిని నన్ను ఆ వనమూలికలు ఉన్న అడవికి తీసుకుని వెళ్ళాడు. నాగవల్లి కోనకు చేరిన వెంకటపతి నాగన్న కోసం వాకబు చేశాడు. కొంతసేపటికి ఒకతను, నాగన్న నా తండ్రి, ఆయన గతించి కొన్ని సంవత్సరాలయ్యిందని, అయినా ఆ వనమూలికలున్న ప్రదేశానికి నేను మీకు దారి చూపిస్తానని నాగన్న కొడుకు సోమన్న ముందుకు వచ్చాడు. అడవిలోకి తీసుకుని వెళ్ళాడు సోమన్న. ఓ ఔషధి లభించింది. ఒక జాము కష్టపడి మూలికలను పెద్ద మూట కట్టుకుని మధ్యాహ్న సమయానికి తిరుగు ప్రయాణం అయ్యారు ఇద్దరు. అయితే పట్టబగలే దట్టంగా అల్లుముకున్న ఆ అడవిలో కీకారణ్యంగా చీకటి ఉండటంతో వెంకటపతి ఒక కాలనాగు తోక తొక్కటంతో అది తిరిగి వెంకటపతిని కాటు వేసింది. ఆ విషయం తెలియగానే సోమన్న తెలివి తప్పుతున్న వెంకటపతి కాలు మీద నాగు కాటు వేసిన చోట తన దగ్గరున్న కత్తితో కోసి ఆ విషాన్ని రక్తంతో పాటు పీల్చి ఉమ్మేశాడు. బాబు, ఎందుకు అని అడగకుండా నాతో పాటు పరిగెత్తండి అన్నాడు వెంకటపతితోటి. ఏం ప్రమాదమో అని వెంకటపతి కూడా నాగన్నతో సమానంగా పరుగు పెట్టాడు. మరో జాము సేపట్లో అడవి దాటి బయటకు వచ్చారిద్దరు. ఇంతలో సోమన్న పడిపోయాడు. అతని శరీరం అంతా చెమటలు పట్టాయి. ఒళ్ళు క్రమంగా నీలిరంగుకు మారిపోయింది. కళ్ళు మూతలు పడిపోతూ ఉన్నాయి. ఎంత పని చేశావు సోమన్న? నన్ను బ్రతికించటానికి విషాన్ని పీల్చి ఆ విషానికి నువ్వు బలైపోతున్నావా అని అతని తల తన ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ, కూలికి వచ్చి నువ్వు ఇలా కూలిపోతున్నావా అన్నాడు. సోమన్న, బాబూ బాధపడకండి. ఎప్పుడైతే కూలికి మీకు సహాయం చేయటానికి ఇష్టపడ్డానో అడవిలో మీకే ప్రమాదం కలగకుండా మీ రక్షణ బాధ్యత నేను స్వీకరించాను. ఈ వయసులో మీరు లోక ఉపకారం కోసం విషవ్యాధుల నిర్మూలనకు ఇంత దూరం వచ్చారు. 10 మందికి ఉపయోగపడే మీ ప్రాణరక్షణ నా ధర్మం బాబు. నాకేమైనా పర్వాలేదు. మీరు ఈ మూటతో ఆ కాలిబాట వెంబడి వెళితే చీకటి పడేలోగా మీ కాశీపురం చేరతారు. ఆలస్యం చేయకండి, అడవి మృగాలు వచ్చే వేళ అవుతుంది అంటూ తలవాల్చేశాడు. వృత్తి ధర్మంలో తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసిన ఆ త్యాగమూర్తి ఆత్మశాంతికి ప్రార్థన చేస్తూ వెంకటపతి తన పైనున్న పట్టుసాలవ సోమన్న శవం మీద కప్పి భక్తిగా అంజలి ఘటించాడు. మనస్సులో భారంగా ఉన్న ఇంటికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు వెంకటపతి. కథ సుఖాంతం. డీలా పడిన నక్క కథ చెప్పుకుందాం. చాలా కాలం క్రితం దండకారణ్యంలో ఒక నక్క ఉండేది. దానికి గర్వం, మిడిసిపాటు చాలా ఎక్కువ. ఇతర జంతువులతో పోటీపడి చిక్కులు కొని తెచ్చుకునేది. ఒక రోజున నక్కకి కుందేలు దొరికింది. తనని చూసి భయంతో వణికిపోతూ ఉన్న కుందేలు 2 చెవులు పట్టుకొని, నిన్ను 2 ముద్దల్లో మింగేస్తాను ఇప్పుడు అంది. కుందేలు భయపడుతూనే నక్కని బురిడీ కొట్టించాలని, దానికి కోపం తెప్పిస్తే పంతాలకు పట్టింపులకు పోతుందని, నక్కబావగారు, తెలివితేటల్లో మీరు గొప్పవారే కావచ్చు, మాకన్నా బలవంతులే కావచ్చు, కానీ మా అంత వేగంగా మీరు పరిగెత్తలేరుగా అంది. నక్క పకాలు నవ్వి, తాబేలుతోనే ఓడిపోయిన మీ తాత ముత్తాతల సంగతి మాకు తెలియదా? ఊరికే కోతలు కొయ్యబోకు అంది. నక్కకు కోపం వచ్చిందని తెలిసి కుందేలు మరీ రెట్టించింది. దాంతో నక్క కోపంగా, బడాయిలు మాని దూరంగా కనిపిస్తూ ఉన్న దువ్వి చెట్టుని ముందు ఎవరు తాకుతారో చూద్దామా? పరిగెత్తు, 1, 2, 3 అని
ముందు వెనక ఆలోచించకుండా ముందుకు దూకి పరుగు మొదలుపెట్టింది. బతుకు చీవుడా అనుకుంటూ కుందేలు పక్కనున్న పొదల్లోకి దూకి మాయమయ్యింది. దువ్వి చెట్టుని చేరిన నక్క వికటంగా నవ్వుతూ, ఆహాహా, నేనే నెగ్గాను, చూసావా నా తడాకా అంటూ వెనక్కి తిరిగి చూస్తే కుందేలు ఎక్కడుంది? అప్పటికి అర్థమైంది కుందేలు తనని బురుడి కొట్టించిందని. పంతాలకి పోయి నోటి దగ్గర కూడు పోగొట్టుకున్నాను అనుకుంటూ డీలా పడిపోయింది నక్క. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.